కూరగాయల పంటల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నులిపురుగు. పాలీహౌస్, సురక్షిత షేడ్ నెట్లలో సాగు చేసే పంటల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరి ఈ నులిపురుగును ఎలా తగ్గించాలో ఉద్యానాధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇది హాఫ్ ఎకర్ పాలీహౌస్. దీంట్లో మేము టమాటా US 440 అనే వెరైటీ వేసినాము. తర్వాత PHS వాళ్ళది 448 అని వేసినాము. దీనికి రీసెంట్గా నిమటోడ్ అటాక్ అనేది అయింది. నిమటోడ్ అంటే తెలుగులో నులిపురుగులు అంటారు. ఈ నులిపురుగులు భూమిలో కోశస్థ దశలు ఉంటాయి, డార్మెన్సీలో ఉంటాయి. ఇవి నెమ్మదిగా ఎప్పుడైతే మొక్కలు పెడతామో అప్పుడు ఈ మొక్కల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ నులిపురుగులు ఏం చేస్తాయంటే ఓ 15 రోజుల తర్వాత ఏదైతే వేర్లు ఉంటాయో మొక్క వేరు లోపలికి చొరబడి అక్కడ గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఈ వేర్ల బుడిపలు అనేవి ఏర్పడతాయి. ఈ బుడిపలు ఏర్పడడం వల్ల ఈ మొక్క నీరు మరి పోషకాలని తీసుకోలేదు. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క చాలా బలహీనమైపోతుంది. మొక్క బలహీనమైపోవడం వల్ల దాని యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. తద్గుణంగా దాని యొక్క దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది. ఈ నులిపురుగుల వలన పంటలకు చాలా నష్టం వస్తుంది. స్పెషల్గా తెలంగాణలో అది పాలీహౌస్లలో బాగా నష్టం చేయడం వల్ల మొక్కలు 6 నెలలు ఆవాల్సిన మొక్క ఒక 2 నెలల్లోనే గిడసవారిపోయి కంప్లీట్గా ఎండిపోయి మొక్క చచ్చిపోతుంది. దానివల్ల దిగుబడి తగ్గిపోయి రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వెనకాల మీరు ఎఫెక్ట్ అయిన మొక్కల్ని కూడా చూడొచ్చు. బాగా ఎఫెక్ట్ అయినవి ఈ ఏమైనా అంటే ఒక 30 రోజులు 45 రోజుల తర్వాత ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఫ్రూట్ స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లో అది అటాక్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 45 నుంచి 55 రోజుల్లో కంప్లీట్గా వేర్లలోకి చొచ్చుకుపోయి ఆహారం అనేది చెట్టుకు అందకుండా చేస్తుంది. తద్గుణంగా ఈ ఆకులు అనేవి పాలిపోతాయి, చెట్లు గిడసబారిపోతాయి, దిగుబడి ఆగిపోతుంది. ఎక్కడిదక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఎక్కడ దిగుబడి అనేది కాయ సైజు పెరగదు, కాయ నాణ్యత రాదు, ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత పూలు ఏమైనా ఉంటే పూలు కూడా రాలిపోతాయి. చెట్టు బలహీనం కావడం వల్ల దిగుబడి అనేది భారీగా తగ్గిపోతుంది. ఇది ఓపెన్ ఫీల్డ్లో కూడా బాగా వస్తుంది. ఈ మధ్యన దానిమ్మకు, తర్వాత బత్తాయికి, తర్వాత అన్ని రకాల కూరగాయలకు ఈ నిమటోడ్ సమస్య అనేది ఓపెన్లో కూడా వస్తుంది. ఓపెన్ కంటే పాలీహౌస్లలో చాలా ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏమంటే దీనికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు పాలీహౌస్లలో చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దీనికి డెవలప్మెంట్ కావడానికి 80% హ్యూమిడిటీ, ఆ తర్వాత 80% తేమ, ఆ తర్వాత టెంపరేచర్ 40 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇది ఫాస్ట్గా మల్టిప్లై అవ్వడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పాలీహౌస్ల చుట్టుపక్కల పాలిషీట్ ఉండడం వల్ల లోపల టెంపరేచర్స్ బాగా పెరిగిపోయి ఆ తర్వాత తేమ కూడా బాగా పెరిగిపోయి ఇది పెరగడానికి ఇది అభివృద్ధి నులిపురుగులు అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అందుకే ఓపెన్ కండిషన్స్ కంటే ఈ పాలీహౌస్లలో ఈ నిమటోడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకటేమంటే లోతైన దుక్కులు చేసుకోవాలి. ఎండాకాలం వచ్చినప్పుడు బాగా లోతైన దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత సోలరైజేషన్ అనేది చేస్తారు. సోలరైజేషన్ అంటే బాగా ఎండాకాలంలో నీళ్ళు పెట్టేసి మీద నుంచి బెడ్ల మీద ప్లాస్టిక్ షీట్లు పరవడం వల్ల లోపల టెంపరేచర్ బాగా పెరిగిపోయి ఆ గుడ్లు ఆ పురుగులు అనేవి చచ్చిపోతాయి. ఆ తర్వాత ఇంకొక పద్ధతి ఏమంటే ఫ్యూమిగేషన్ వల్ల కూడా ఇది చచ్చిపోతుంది. ఫార్మాల్డిహైడ్ లేకుంటే ఇతర కెమికల్స్ ఉన్నాయి, ఫ్యూమిగేషన్ కెమికల్స్, అవి అప్లై చేసి మీద ప్లాస్టిక్ షీట్ పెట్టడం వల్ల కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇదే కాకుండా ప్యాసిలోమైసిస్, ట్రైకోడర్మా లాంటివి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. అవి అప్లై చేయడం వల్ల కూడా ఈ నిమటోడ్ చాలా వరకు తగ్గుతుంది. అయితే రీసెంట్గా అదామా వాళ్ళు నిమిడ్జ్ అనే
ఒక మాలిక్యూల్ని తీసుకొచ్చారు, ఒక మందుని తీసుకొచ్చారు. ఈ నిమిడ్జ్ అనే మందు ఈ నెమటోడ్స్ను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మేము దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ నెమటోడ్స్ను మేము వాడడం జరుగుతుంది. కాకపోతే 100% కంట్రోల్ చేయాలన్నది చాలా కష్టమైన ప్రాబ్లం కాబట్టి పంట వరకు మనము కంట్రోల్ చేసుకోవచ్చు. నిమిడ్జ్ను 1 గ్రాము నుంచి 2 గ్రాములు చెట్టు నాటిన వారంలో 2-3 రోజుల లోపల వేయాలి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత రెండో మోతాదు వేయాల్సి వస్తుంది. ఈ విధంగా తగ్గించుకోవచ్చు. నెమటోడ్ని తగ్గించుకోవడానికి వేపపిండి కూడా బాగా పనిచేస్తుంది.